Luke's Gospel, chapter 8, 43వ వచనం నుండి 48వ వచనం వరకు. అందరూ సేమ్ పేజీలోనే ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఆమెన్. రైట్, 1 2 3 గో. అప్పుడు 12 ఏండ్ల నుంచి రక్తస్రావం గల ఒక స్త్రీ యవన చేతును స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయింది. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేము ఎరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడ జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పాను. అందుకైన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానివై పొమ్మని ఆమెతో చెప్పాను. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్య ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని తండ్రి మాకు అనుగ్రహించండి. ఓపెన్ అవర్ ఐస్ that we might see the wondrous things in your word. మా హృదయాన్ని నీ వాక్య శక్తి చేత సంధించమని అడుగుచూ ఉన్నాను. ప్రభా, నా నోటి ద్వారా మాట్లాడండి, నా మనసు ద్వారా ఆలోచించండి. నీవు ఏది మాట్లాడదలుచుకున్నావో అని ప్రజలతో తండ్రి ఈ ఉదయకాలము స్పష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడమని అడుగుచూ ఉన్నాను. Precious Spirit of God, I ask you that you will have your way in our midst, Lord. నీవు సంపూర్ణంగా జరిగించాలనుకున్న కార్యమును మా మధ్యలో జరిగించి మీ నామాన్ని మహింపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఈ వాక్య భాగాన్ని చదివిన ప్రతిసారి కూడా యు అండర్స్టాండ్ హౌ దేవుడు ఎట్లాగా ఆయన ఆమె యొక్క విశ్వాసమునకు స్పందించి పనిచేసాడు అన్నది చాలా ఆశ్చర్యంగా మనకు కనిపిస్తుంది. మీరు చూస్తే అక్కడ ఆమె ఏ విధముగా ప్రభు యొక్క వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ఆమె తాకి స్వస్థత పొందింది అన్నది మనం చాలాసార్లు చదువు ఉంటాం. బట్ సంథింగ్ మూడ్ హర్. 12 ఏండ్లగా రక్తస్రావము. 43వ వచనము చదువుదాం. 43వ వచనం. అప్పుడు 12 ఏండ్ల నుంచి రోగము గల ఒక స్త్రీ రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. A woman was, in dire sickness for almost 12 years. 12 ఏండ్లగా ప్రతికూల పరిస్థితి అంటే చాలా ఘోరం. 12 years రక్తస్రావము కలిగిన స్త్రీ. లేవియాకాండం ప్రకారము అంటే పాత నిబంధన ప్రకారము అటువంటి అనారోగ్యము కలిగిన వారు అపవిత్రులుగా ఎంచబడేవారు. ఆ దినాల్లో వారు పాలెంలోనికి డైరెక్ట్గా రావటానికి అవకాశం లేదు. సో ఇది ఒక రోగముగా మనకి కనిపిస్తుంది, కానీ అది కేవలం రోగము కాదు, అదొక బంధకముగా మారిపోయింది. ఇట్ హ్యాస్ బికమ్ ఏ బాండేజ్. నో దట్ ఇస్ ద డేంజర్ విత్ సిక్నెస్. రోగమునకు కానీ లేకపోతే ఎనీథింగ్ దట్ యు టాలరేట్ ఫర్ లాంగ్ టైమ్, ఇట్ బికమ్స్ ఏ బాండేజ్. మీరు దేన్నైనా కానీ ఎక్కువ కాలం సహించినప్పుడు ఏమవుతుందంటే అది తెలియకుండా బంధకంగా మారిపోతుంది. అలాంటి బంధకాలకి యు నీడ్ ఎ స్పిరిచువల్ ఇంటర్వెన్షన్ టు గెట్ డెలివరెన్స్. దాని నుంచి విడుదల పొందటానికి ఆత్మీయ జోక్యం కావాలి. దేవుడు జోక్యం చేసుకోవాలి, దేవుడు పనిచేయటం ఆరంభించాలి. అందుకనే దేవుని శక్తి ఎప్పుడైతే జోక్యం చేసుకొని నీ పక్షంగా పనిచేయటం ఆరంభిస్తుందో నీ పైన ఉన్న కాడి లేకపోతే నీ పైన ఉన్న ఈ బంధకము విరగొట్టబడుతుంది. సో అందుకనే వెన్ యు గో త్రూ సమ్ సిక్నెస్, ఏదైనా అనారోగ్యము లేదంటే ప్రతికూల పరిస్థితి దీర్ఘకాలము
మిమ్మల్ని వేధిస్తున్నట్టుగా మీరు గమనిస్తే, అది ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, ఆరోగ్య పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే కుటుంబంలో ఏదైనా పరిస్థితి ఎక్కువ కాలముగా రిపీటెడ్గా మరలా వస్తున్నట్లుగా మీకు అర్థమవుతున్నప్పుడు మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, సాతాను ఒక బంధకాన్ని మీ మీదకు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో యు షుడ్ బి ఎట్లా ఉండాలంటే, దాని విషయమై చాలా కఠినముగా మీరు ఉండాలి. అంటే ఏం చేయాలి పాస్టర్ గారు? అదే నేను ఈ ఉదయకాలం మాట్లాడబోతూ ఉన్నాను. డోంట్ సింపథైజ్ విత్ యువర్ బాండేజ్. నీకు కలిగిన బంధకముతో మీరు జాలిపడిపోకూడదు, లేకపోతే మీకు కలిగిన బంధకమును బట్టి సానుభూతి పొందుకోవటానికి ప్రయత్నించకూడదు. శరీరముగా మనము డినై చేయలేని, కాదనలేని ఆ భయంకరమైన సిమ్టమ్స్ అన్ని శరీరంలో కనపడుతున్నప్పుడు మీ విశ్వాస పోరాటమును మీరు ఆరంభించాలి. విశ్వాసము చేత దానిని ఏ విధముగా మీరు జయించాలి అనేది మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే కొన్నిసార్లు కొందరు జీవితాల్లో రిపీటెడ్గా కొన్ని సమస్యలు జరుగుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, సాతాను మిమ్మలను దేవుడు మీ కొరకు నిర్ణయించిన డెస్టినీ నుంచి డైవర్ట్ చేయటానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇట్ ఈస్ అ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద డెస్టినీ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. సో ఎప్పుడైతే నీకున్న డెస్టినీ నుంచి సాతాను డైవర్ట్ చేస్తాడో తెలియకుండా మనం బంధకంలోనికి వెళ్ళిపోతాం. కొన్ని రోజులకి ఏమైపోద్ది అంటే అనారోగ్యం అలవాటైపోద్ది. అలవాటైపోయిన తర్వాత సామెత వాడతాం, ఎండా మునిగిన వాడికి చలే ఉంది అంటాం. నో, దేవుడు నిశ్చయంగా నీకు కలిగిన ప్రతి పరిస్థితి నుంచి ఆయన విడిపిస్తాడు. 9వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1వ వచనం నుండి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 1వ వచనం. డ్యూటరానమీ చాప్టర్ 9 వర్స్ 1. ఇశ్రాయేలు వినుము. ఇశ్రాయేలు వినుము అంటే ఫెయిత్ సెంటర్ కూడా వినుము. నీకంటే గొప్ప బలము గల జనములను, గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోచున్నావు. చూసారా? నౌ లుక్ ఎట్ ద డీటెయిల్స్ ద బైబిల్ వాస్ గివింగ్. ఈ రోజున నీవు యొర్దాను దాటి స్వాస్యమును స్వాధీనపరచుకొని పోచున్నావు అని చెప్పచ్చు ఆయన. యొర్దానును దాటి కనానును స్వాధీనపరచుకొని పోచున్నావు అని చెప్పచ్చు. ఆ దేశానికి ఇచ్చిన పేరేంటంటే మంచి దేశం అని పేరు ఇచ్చారు బైబిల్. అవునా? దేవుడు మిమ్మలను మంచి దేశం, ఆ దేశముకున్న ప్రసిద్ధి ఏంటి? పాలు తేనెలు ప్రవహించు దేశము. యెహోషువ కాలేబులు ఆ దేశం గురించి తీసుకొచ్చిన రిపోర్ట్ ఏంటి? ఇదిగో ఇవి అక్కడి నుంచి తీసుకొచ్చిన పండ్లు ఇవి, అది చాలా మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, అది మనం నివసించుటకు చాలా బాగుంది దేశం అని చాలా ఉన్నట్టుగా మంచి రిపోర్ట్ తీసుకొని వచ్చారు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు బయలుదేరి వచ్చినప్పటి నుంచి కూడా దేవుడు ఆ దేశానికి మంచి దేశం మంచి దేశం మంచి దేశం అని చెప్తా ఉన్నాడు. ఇదిగో ఆయన మిమ్మల్ని అరణ్యంలో నడిపించి మీ కొరకు సిద్ధపరిచిన మంచి దేశంలోనికి తీసుకొని వెళ్తాడు. అయితే ఈసారి వేరేగా చెప్తున్నాడు. బాగా గమనించండి. ఇశ్రాయేలు వినుము. మీ ప్రక్కనలకు చెప్పండి వినుము. ఎందుకంటే వినరు చాలామంది. వినుము. మోషే మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క మాట చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇశ్రాయేలు వినుము, మీరు స్వాధీనపరచుకునే దేశం, మీరు స్వాధీనపరచుకునే ప్రాంతం, నీకంటే బలము గల జనములు ఉన్నారు, ఆకాశమునంటూ ప్రాకారము గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్నాయి అన్నాడు. హల్లెలూయా. అంటే ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే, బాబు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే నీకంటే బలమైనవే స్వాధీనపరచుకోవటానికి పిలిచాడు, నీకంటే గొప్పవే స్వాధీనపరచుకోవటానికి పిలిచాడు, నీకంటే అసాధ్యమైన వాటినే స్వాధీనపరచుకోవటానికి దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. అంటే ఏది కూడా నీ జీవితంలో బంధకంగా మారిపోకూడదు. చాలా కాలంగా అనారోగ్యం ఉందనో, చాలా కాలంగా ఆర్థిక పరిస్థితి ఉందనో, చాలా కాలంగా ఇబ్బంది ఉందనో దానికి నువ్వు బందీ అయిపోయి దానికి అప్పగించుకొని దానిని నువ్వు సహించటం ఆరంభిస్తే అది బంధకంగా మారిపోద్ది. దేవుడు అంటున్నాడు, హలో, అది నీకంటే బలమైనదైనా నీకంటే గొప్పదైనా దానిని నీవు స్వాధీనపరచుకున్నట్లు నేను నిర్ణయించి ఉన్నాను. నువ్వు ఇప్పుడు అవచనాన్ని బాగా గమనించండి. అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము
మొదటి వచనం డ్యూటరానమీ 9:1-3 గో. అందరం కలిసి. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమునంటూ ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. సో మీ జీవితంలో పరిస్థితి ఏంటో తెలిసి ఈరోజు మీరు లిస్ట్ రాయండి. ఏది కష్టముగా మీ ఎదుట కనపడుతుంది, ఏది అసాధ్యంగా కనపడుతుంది, ఏది అయ్యేటట్టుగా కనపడట్లేదు రాయండి. కింద దేవుడు సంతకం పెడుతున్నాడు, నువ్వు దాన్ని స్వాధీనపరుచుకుంటావు అని. నీకంటే బలమైనదే నువ్వు స్వాధీనపరుచుకుంటావు, నీకంటే గొప్పదే నీవు స్వాధీనపరుచుకుంటావు, నీకు అసాధ్యమైనదే నువ్వు స్వాధీనపరుచుకుంటావు. అది దేవుని యొక్క ఉద్దేశం. నా కమింగ్ టువర్డ్స్ 2 రెండవ వచనము. ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు. అనాకీల ఎదుట ఎవరు నిలవగలరు అను మాటను వింటివి కదా. బయట ఎట్లా ఉందో విన్నారు కదా. కాంపిటీషన్ ఎట్లా ఉంది, కుల వివక్ష ఎట్లాగుంది, రిజర్వేషన్ ఎట్లాగుంది, పరిస్థితులు ఎట్లాగున్నాయి, ప్రతికూలతలు ఎట్లాగున్నాయి, ఎన్ని కంపెనీలు లే ఆఫ్స్ ఎక్కువైపోయినాయి, వచ్చిన తర్వాత మనుషుల వాడకం ఎట్లా తక్కువైపోయింది, బయట మార్కెట్ ఎట్లా ఉంది, ఇవన్నీ నువ్వు విన్నావు కదా. దేవుడు అంటున్నాడు అక్కడ వారు ఉన్నత దేహులే. ద రియాలిటీ, గాడ్ ఈజ్ స్పీకింగ్ ద రియాలిటీ. మోషే చెప్తున్నారు అక్కడ వారు ఉన్నత దేహులే, అక్కడ ప్రజలు కూడా గొప్పవారే. నీవెరిగిన అనాకీల వంశస్థులు. అనాకీలు మీకు తెలుసు, వాళ్ళు ఆజానుబాహులు, జాయింట్స్ వాళ్ళు. అట్లాగే అనాకీలు ఎదుట ఎవరు నిలవగలరు? ఎందుకంటే నోవాహు టైంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయిరన్నమాట. దాని ఫలముగా అనాకు వంశం జన్మించిందని చరిత్ర చెప్తుంది. అందుకే అనాకీలు దేవదూతలంత ఎత్తుగా, అంటే చాలా ఆజానుబాహులు, జాయింట్ స్ట్రక్చర్స్, వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు. వాళ్ళని ఎవరు ఎదుర్కొనే పరిస్థితి లేదు. అనాకీయులు ఎదుట ఎవరు నిలవగలరు అన్న మాట నీవు వింటివి కదా. విన్నారు ఎవరి గురించి అయినా? అమ్మ పాస్టర్ గారు, మనం ఆ పరిస్థితిని జయించలేం, మనం ఎక్కడ రాణించగలం, మనం ఎక్కడ ముందుకు వెళ్ళగలం, మనం ఎక్కడ తట్టుకోగలం. కంటిన్యూ వర్డ్స్ 3 3వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా. నాకు ఆ మాట చాలా ఇష్టమైన మాట. తానే. అందరూ చెప్పండి తానే. మీరు సరిగ్గా చెప్పలేదు. తానే. లేదు మరలా ట్రై చేద్దాం. తానే. ద గాడ్ హిమ్సెల్ఫ్. ద గాడ్ హిమ్సెల్ఫ్. ఆయన తన దూతను పంపి కాదు, ఆయన తన సేవకుని పంపి కాదు, ఆయన మరొక మెసెంజర్ని పంపి కాదు. నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవుచున్నాడు. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. బాలేదు మీ హల్లెలూయా. కమ్ ఆన్. ఇప్పుడు మీరు ఎదుర్కొనే జనులు ఎవరంటే అనాకీలు. మీరు ఎదుర్కొనే జనులు ఎవరంటే ఉన్నత దేహులు. వారు మీకు తెలిసిన అనాకు వంశపు వారు గురించి ఒక మాట మీరు విన్నారు కదా. సామెత ఏంటంటే అనాకీలు ఎదుట ఎవరు నిలవలేరు, ఎవరు నిలవగలరు. మీరు అనాకీలను ఎదుర్కొంటే అసలు వారు ఎదుట ఎవరు నిలవగలరు అన్న మాట మీరు విన్నారు కదా. అందుకనే మీ ఎదుట మన దేవుడైన యెహోవా తానే దహించు అగ్నిగా మీ ముందు వెళ్ళుచూ ఉన్నాడు అన్నారు. హల్లెలూయా. సో ఇప్పుడు యాక్చువల్గా అనాకీలు మిమ్మల్ని ఎదుర్కోవాలంటే వారు మిమ్మల్ని కాదు ఎదుర్కోవాల్సింది, ఇప్పుడు మీ ముందు నడుచుచున్న మీ దేవుడైన యెహోవాను ఎదుర్కోవాలి. ఆయన దహించు అగ్ని వలె మీ ముందు వెళ్తున్నాడు. సో చదువుదాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసెదవు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. విత్ గాడ్ వి ఆర్ స్ట్రాంగ్. దేవునితో కలిసి మనము బలవంతులము. దేవుడు మనతో ఉండగా మనము బలవంతులము. దేవునితో మనము ప్రయాణిస్తుండగా మనము బలవంతులము. అందుకనే చాలామంది చేసే ఒక పొరపాటు ఏంటంటే వారికి కలిగిన ప్రతికూలతలో, కలిగిన శ్రమలో, కలిగిన ఇబ్బందులో అప్పుడు వారు దేవుని యొద్దకు వస్తారు. కాదు, ప్రతి నిత్యము ప్రతి దినము దేవునితో నీకు ఒక సహవాసము, సంబంధమును కలిగి నీవు జీవిస్తున్నప్పుడు నీకు కలిగిన ప్రతి యుద్ధములో, ప్రతి పోరాటములో ఆయన నీ పక్షముగా నీకు ముందర దహించు అగ్ని వలె ఆయన నిలబడి దేవుడై ఉన్నాడు.
I don't know the problem that you're facing today, or the big assignment that is before you, or the challenge that you're going to face in the coming week or the month, రాబోతున్న నెల వారములో నువ్వు ఎదుర్కొని పోతున్న సమస్య. కొంతమంది చెప్పుకోగలిగినవి, కొంతమంది చెప్పుకోలేనివి, కొంతమందికి మానసిక సంబంధమైనవి, కొంతమందికి శరీర సంబంధమైనవి, కొంతమందికి టాంజిబుల్ పట్టుకొని తడివి చూడగలిగినవి, కొంతమందికి అసలు సమస్య ఏంటో కూడా అర్థం కానివి. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు కలిగిన మీరు, ఇటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉండగా బాగా వినాలి, నీ దేవుడైన యెహోవా నీ పక్షముగా దహించు అగ్ని అయి నడుచుచూ ఉన్నాడు. సో ఈ మాట పట్టుకోవాలి. యూ షుడ్ బి వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద గాడ్ దట్ ఈస్ విత్ యూ. నీతో ఉన్న దేవుడు. అంటే నేను ఈ వచనాలు ఎందుకు చదివించానంటే, ఏ సమస్య కూడా నీకంటే పెద్దది కాదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అది నీకంటే పెద్దదైనా, నీకంటే బలమైనదైనా, నీకంటే గొప్పదైనా విజయం నీదే. ఎందుకంటే నీ దేవుడిని యెహోవా దహించు అగ్ని వలె నీ ముందర నడుచుచూ ఉన్నాడు. ఆమేన్. సో మై పాయింట్ దిస్ మార్నింగ్, ఉదయకాలం నా మాట ఏంటనంటే, మీరు ఏ సమస్యకి బందీ అవ్వాల్సిన అవసరంలా, ఏ పరిస్థితికి బందీ అయిపోవాల్సిన అవసరంలా, కానీ దీర్ఘకాలముగా ఒక సమస్య మీ పైన మరలా ప్రభావం చూపిస్తూ ఉన్నట్లయితే మీరు గ్రహించాల్సిన విషయం అంటే, సాతాను ఒక బంధకాన్ని రెడీ చేస్తున్నాడు మీకు. ఎందుకు ఆ బంధకాన్ని రెడీ చేస్తుంటే, ఆ బంధకం లేకపోతే నీవు దేవుని కొరకు వాడబడగలవు, ఆ బంధకం లేకపోతే నీ ద్వారా కార్యాలు జరగగలవు, ఆ బంధకం లేకపోతే ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకోగలవు, ఆ బంధకం లేకపోతే ఇంకొంచెం యాక్టివ్గా చర్చిలో ఉండగలవు, ఆ బంధకం లేకపోతే దేవుడు నీ ద్వారా ఇంకా పని చేయగలడు. కానీ సాతాను నిన్ను దేవుని యొక్క డెస్టినీ నుంచి డిస్ట్రాక్ట్ చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆమేన్. సో కాబట్టి విశ్వాసులుగా, యాజ్ బిలీవర్స్, విశ్వాసులుగా మీరు చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటనంటే, దేవుడు మీకు ఇచ్చిన అధికారమును తీసుకొని, అధికారమును వినియోగించి నీ ఎదుట ఉన్న ప్రతి పరిస్థితికి పైన మీరు ఆధిపత్యాన్ని, అధికారాన్ని పొందాలి. హల్లెలూయా. సో కమ్ బ్యాక్ టు లూక్స్ గాస్పెల్ చాప్టర్ 8 అగైన్. మరలా లూకాసు వార్త 8వ అధ్యాయానికి వచ్చేద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 43వ వచనం చదవం. ఇందాక చదివిన మాట. అప్పుడు 12 ఏళ్ల నుండి, అప్పుడు 12 ఏండ్ల నుంచి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, రక్తస్రావము గల రోగము గల ఒక స్త్రీ, ఎవని చేతను స్వస్థత నొందనిదై, ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి, ఆయన వస్త్రపు చెంగు ఆయన ముట్టెను. వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. హల్లెలూయా. 5వ అధ్యాయం మార్కు సువార్త 26వ వచనం నుండి చదువుదాం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 26. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 26. మార్క్ 5:26 చదువు. తనకు కలిగినదంతయు, అమ్మా, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని ఆ మాట సేమ్ సిట్యుయేషన్, అంటే సేమ్ స్టోరీ, అదే రక్తస్రావము కలిగిన స్త్రీని గూర్చిన సంఘటన మార్కు వివరిస్తూ ఉన్నాడు. ఆమె యేసును గూర్చి విని, అందరం చెప్దాం, ఆమె యేసును గూర్చి విని. ఇంకా బిగ్గరగా చెప్పాలి, ఆమె యేసును గూర్చి విని. మరలా చెప్దాం, ఆమె యేసును గూర్చి విని. షీ హర్డ్ ఆఫ్ జీసస్. ఆమె యేసును గూర్చి విని. చదవమ్మా. నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. హల్లెలూయా. See, the first step to break through, నీ జీవితంలో బ్రేక్ త్రూ చూడటానికి, అనగా అద్భుతము చూడటానికి, దేవుని కార్యమును చూడటానికి మొదటి మెట్టు ఏంటో తెలుసా? యూ నీడ్ టు హేట్ ద కండిషన్ దట్ యు ఆర్ ఇన్. నీవున్న పరిస్థితిని అసహించుకోవాలి, నీ రోగాన్ని అసహించుకోవాలి, నీకు కలుగుతున్న ప్రతికూల పరిస్థితిని అసహించుకోవాలి. యూ కెనాట్ లవ్ యువర్ సిక్నెస్ అండ్ గెట్ డెలివర్డ్ ఫ్రమ్ ద సిక్నెస్. రోగమును ప్రేమించి రోగము నుంచి విడుదల పొందలేవు. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. పేదరికమును ప్రేమించి పేదరికము నుంచి విడుదల పొందలేవు. దరిద్రతను ప్రేమించి దరిద్రత నుంచి విడుదల పొందలేవు. అందుకనే ఆర్థిక పరమైన బ్రేక్ త్రూస్ చూడాలనుకున్న వారు దీవించబడిన వారిని విమర్శించకూడదు, ఆర్థికంగా బాగున్న వారిని విమర్శించకూడదు.
దేవుడు ధనమునిచ్చి ఆశీర్వదించి సమస్త ఈవులనిచ్చిన వారిని చూసి విమర్శించకూడదు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, వారికి ఎక్కడుండి వచ్చినాయి డబ్బులు, వారికి అంత డబ్బులు ఎక్కడొచ్చినాయి, వాళ్ళు ఎంత చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు అంత వచ్చింది, వాళ్ళకి ఎందుకు అన్ని కార్లు, వాళ్ళకి ఎందుకు అన్ని ఇల్లులు, వాళ్ళకి ఎందుకని. హలో, నేను చెప్తున్నాను, యూ షుడ్ ఈదర్ నువ్వేం చేయాలంటే, దేవుడు ఇంకొక వ్యక్తిని దీవించినప్పుడు you need to celebrate the grace of God over their lives. వారి జీవితంలో పైన కనపడుచున్న దేవుని కృపను నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి. అది చేత కాకపోతే మౌనంగా ఉంటే అది నీకు మేలు. లేకపోతే చాలాసార్లు, అందుకనే నేను ఎప్పుడు చెప్తాను చాలాసార్లు, డోంట్ క్రిటిసైజ్ ద హీలింగ్ మినిస్ట్రీ. హీలింగ్ మినిస్ట్రీని చాలామంది క్రిటిసైజ్ చేసేస్తారు. ఎందుకు జరుగుతున్నాయి స్వస్థతలు, ఎలా జరుగుతాయి స్వస్థతలు, చేయబడితే స్వస్థత వచ్చేస్తుందా, కింద పడిపోతే స్వస్థత వచ్చేస్తుందా, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చేస్తుందా, నువ్వు ప్రార్థన చేసుకో. హలో, స్వస్థత పరిచర్యను విమర్శించిన ప్రతి ఒక్క రోగంలోనే చనిపోయినట్లుగా ఇప్పుడు దాకా చరిత్రలో మనం చూస్తూనే వచ్చాం. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, కొన్నిసార్లు అనారోగ్యం ఏ కారణమును బట్టి వస్తుందో మనం చెప్పలేం. కొన్నిసార్లు మానవుని యొక్క తన సొంత తప్పిదమును బట్టి కూడా అనారోగ్యము కలుగుతుంది. కొంతమంది చాలా కేర్లెస్గా ఉంటారు, చాలా నిర్లక్ష్యంగా ఉంటారు, ఆరోగ్యాన్ని పట్టించుకోరు, వారు తెలుసు కూడా పట్టించుకోరు. కొన్నిసార్లు అవి స్పిరిచువల్ కండిషన్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు అవి శోధన అయి ఉండొచ్చు, కొన్నిసార్లు అది ఒక స్పిరిచువల్ బ్యాటిల్ అయి ఉండొచ్చు. నేనేమంటానంటే, దేని నుంచి నువ్వు విడుదల పొందాలనుకుంటున్నావో దాని విషయమై విమర్శ నీ జీవితమునకు దూరంగా ఉండాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? కమాన్, లౌడ్ హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా, ఇంకా బిగ్గరగా ఆమేన్. సో నెవర్ క్రిటిసైజ్ ద సూపర్ న్యాచురల్ మినిస్ట్రీ దట్స్ హ్యాపెనింగ్ త్రూ సంబడి. ప్రవచన పరిచర్య ఉంది, ప్రవక్త పరిచర్య ఉంది, గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ వరములతో పనిచేసే దైవజనులు ఉన్నారు, స్వస్థత పరిచర్య కలిగిన దైవజనులు ఉన్నారు. వీటిని గూర్చి నువ్వు విమర్శించకూడదు. నేను ఒకసారి ఒక మీటింగ్లో ఒక దైవజనుడు ఒక సాక్ష్యం కాదు, ఒక దైవజనుడు చనిపోయాడు. ఆ చనిపోయిన మీటింగ్లో ఆయన చాలా యవ్వన కాలంలోనే చనిపోయాడు. చాలా మంచి దైవజనుడే, చాలా యవ్వన కాలంలో చనిపోయాడు. అనారోగ్యానికి గురై చనిపోయాడు. చనిపోతే చాలామంది సేవకులు వచ్చారు. ఆ చివరి వీడ్కోల్కి అనగా ఆ ఫ్యూనరల్ సర్వీస్కి చాలామంది వస్తే, వారిలో సేవకులు కొంతమంది వారి కండోలెన్సెస్ తెలియజేస్తుంటే ఒక సేవకుడు నిలబడి మాట్లాడుతూ అన్నాడు, ఈ సేవకుడు చనిపోయిన ఈ సేవకుడు నాకు చాలా సన్నిహితుడు, చాలా ప్రియమైన వాడు, చాలా మంచి దైవజనుడు, చాలా ప్రార్థనాపరుడు, చాలా గొప్ప దైవజనుడు. ఈ విధంగా అనుకోకుండా అకాల మరణం, యవ్వన కాలంలోనే చనిపోవటం నాకు చాలా దుఃఖముగా ఉంది అని ఏమన్నాడంటే, తన గురించి మాట్లాడుతున్న సేవకుడు ఏమన్నాడంటే, తనకు మరణం వస్తే ఆ విధంగానే అనారోగ్యంతో ఆ విధమైన మరణం రావాలని కోరుకుంటున్నాను అని పలికాడు. ఆ రోజున విశ్వాసులందరూ చప్పట్లు కొట్టారు. అక్కడ నాకు అర్థం కాల. చాలామంది ఏం చేస్తారంటే, అనారోగ్యాన్ని చాలా ఘనతగా చూస్తారు, పేదరికాన్ని ఘనతగా చూస్తారు, ప్రతికూల పరిస్థితులను ఘనతగా చూస్తారు. నేను చెప్తున్నాను, అందుకని దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. నిర్లక్ష్యం వలన కలిగే ఉంటవి, స్పిరిచువల్ బ్యాటిల్ వలన కలిగే ఉంటవి, కొన్ని ఏమో ఆత్మ స్పిరిచువల్ కండిషన్ అయి ఉండొచ్చు. నా మాట అర్థమవుతుందా? అందుకే నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడిని అన్నాడు పౌలు. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ స్పిరిచువల్ కండిషన్, అండ్ ఇట్స్ నాట్ ఎ స్పిరిచువల్ కండిషన్, ఇట్స్ స్పిరిచువల్ బ్యాటిల్ దట్ పాల్ వాజ్ గోయింగ్. నాకు కలిగిన ప్రత్యక్షతలు విషయమై నేను హెచ్చిపోకుండాన్నట్లు ఆయన నా శరీరమందు ఒక ముళ్ళు ఉంచి ఉన్నాడు అన్నాడు పౌలు. ఆ ముళ్ళు అనారోగ్యము కాదు, బై ద వే. అతనికి కలిగిన శ్రమలు, వెళ్ళిన ప్రతి చోట స్వార్థకు వ్యతిరేకత, శ్రమలు, ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దాన్ని తొలగించమని నేను ముమ్మారును ప్రభువును వేడుకుంటుని అన్నాడు. అయితే ఆయన ఏమన్నాడు, నా కృప నీకు చాలును, బలహీనతలో నా శక్తి ఏమవుతుందన్నాడు, సంపూర్ణమగుచున్నది అన్నాడు. హల్లెలూయా. అందుకని ఇప్పుడేమంటాడు ఇతను, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు. నో, దట్స్ ఎ డిఫరెంట్ కాంటెక్స్ట్. మీరు దేని నుంచి అయితే విడుదల పొందాలనుకుంటున్నారో దానిని యు నీడ్ టు హేట్ దట్ కండిషన్. ఈమె యేసును గురించి వినింది, ఆ ఉన్న స్థలంలో నుంచి బయటకు వచ్చింది, జనసమూహము మధ్యలోనికి వెళ్ళింది. షీ వాస్ ప్రెస్సింగ్ త్రూ ద
క్రౌడ్ ఆన్ ద స్ట్రీట్స్, ఆ జనసమూహం మధ్యలో నుంచి వెళ్ళి వెనక నుండి ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టిన బాగుపడుదునను అనుకొనింది. చదువుదాం 27 వచ్చిన మరలా చదువుదాం. మార్కు సువార్త 5:27 చదువు. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. చూసారా, ఆ మాట పట్టుకోవాలి మీరు. నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని. నో కమ్ టు మాథ్యూస్ గాస్పుల్. ఒకసారి ఇక్కడ ఇట్లాగే ఉండి మత్తయి సువార్త 9వ అధ్యాయం. నేను 3 గాస్పుల్స్లో రాయబడిన వచనాల్లో నుంచి ఒక్కొక్క సువార్తలో నుంచి ఒక్కొక్క మాట మీకు తెలియజేస్తుంది, నా స్టోరీ మీకు అర్థమవటానికి. మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 9 వర్స్ 21, 21వ వచనము. మత్తయి 9:21. నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని. ఈ మాట లూకాలో కనపడలా, మనకి మార్కులో కనపడలా. నో ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ షీ వాస్ డెలివర్డ్ ఫ్రమ్ 12 years ఆఫ్ బాండేజ్. 12 సంవత్సరాల బంధకం నుంచి ఆవిడ ఎట్లా విడుదల పొందింది. నెంబర్ 1, మొదటిది, ఆమె తనకున్న పరిస్థితి నుంచి విడుదల పొందాలనుకుంది. దట్స్ ది ఇనిషియల్ స్టెప్. షీ వాంటెడ్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ ద కండిషన్ దట్ షీ వాస్ ఇన్. నెంబర్ 2, రెండోది, షీ హర్డ్ అబౌట్ జీసస్. ఆమె యేసును గూర్చి వినింది. బాగా వినాలి. మీరు వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. మీకు విడుదలనిచ్చే వాటి గురించే మీరు వినాలి. మీరు ఏ పరిస్థితి నుంచి అయితే విడుదల పొందాలనుకుంటున్నారో, యూ షుడ్ ఓన్లీ హియర్ ద థింగ్స్ దట్ గివ్స్ యూ ఫ్రీడమ్, దట్ గివ్స్ యూ డెలివరెన్స్, దట్ గివ్స్ యూ బ్రేక్ త్రూ. నీలో విశ్వాసమును చంపేసేవి, భయమును కలిగించేవి, సందేహమును కలిగించేవి, దుఃఖమును కలిగించే వాటికి నీవు దూరంగా ఉండి నీకు విడుదలనిచ్చే వాటిని మాత్రమే నీవు వినాలి. హల్లెలూయా. ఆమె యేసును గూర్చి వినింది. షీ హర్డ్ ఆఫ్ జీసస్. No, what you hear becomes the greatest strength of your life. నేను మరలా చెప్తున్నాను, మీరు వినుచున్నది మీ జీవితంలో బలమైన దుర్గముగా మార్చబడుతుంది. ఒక వ్యక్తి గురించి ఒక నెగిటివ్ మాట మీరు వింటే, మరలా ఆ వ్యక్తి నీ దగ్గర ప్రూవ్ చేసుకునేంత వరకు ఆ వ్యక్తిని గురించి ఒక నెగిటివ్ అభిప్రాయమే స్థిరపడిపోద్ది. ఒక పరిస్థితిని గురించి, ఒక ప్రదేశమును గురించి, ఒక విషయమును గురించి ఏదైనా నెగటివ్ మాట మీరు వింటే అది మైండ్లో స్థిరపడిపోద్ది. వాట్ యు హియర్ బికమ్స్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. నీ హృదయంలో అదే స్ట్రాంగ్. వింటున్నట్లేదు ఆమె చెప్పండి. సో షీ హర్డ్ ఆఫ్ జీసస్. ఆమె యేసును గూర్చి వినింది. అండ్ నెంబర్ 3, ఆమె చేసింది ఏంటంటే, షీ సెడ్ విత్ ఇన్ హర్ సెల్ఫ్. ఆమె తనలో, కీప్ ద స్క్రిప్చర్, మార్కు సువార్త, మత్తయి సువార్త 9:21 ఏమనుంది? అందరం కలిసి చదువుదామా? 1 2 3 గో. నేను ఆయన పై వస్త్రము మాత్రం ముడితే బాగుపడుదునని. అందరు చెప్పాలి, బాగుపడుదునని. అందరు చెప్పాలి, తనలో తాను అనుకొని. మరలా చెప్దాం, తనలో తాను. మరలా చెప్దాం, తనలో తాను. She did not tell to anybody. She was telling to herself. She was not telling to her friends or the family or the well-wishers. చుట్టుప్రక్కల ఎవరికి చెప్పట్లేదు, అందరితో చెప్పట్లేదు, అందరితో మాట్లాడట్లేదు. తనలో తాను అనుకుంటుంది. She was speaking to herself. అంటే she was preparing herself. She was conditioning her heart. తన హృదయాన్ని రెడీ చేస్తుంది, తనను తాను సిద్ధపరచుకొనుచుంది, తనలో తాను అనుకొనుచుంది. She was speaking. దీనికి అర్థము మెడిటేషన్. You need to speak to yourself about the redemption, the finished work of the Lord Jesus. యేసు క్రీస్తు వారి యొక్క సిలువ బలియాగమును గూర్చి, ఆయన సిలువలో సంపూర్తి చేసిన కార్యమును గూర్చి నీలో నీవు పలుకుచూ ఉండాలి. ఎందుకని? your body works at the command of your brain. నీ యొక్క బ్రెయిన్లో వస్తున్న కమాండ్ బట్టి నీ శరీరం అంతా పనిచేస్తుంది. ప్రయత్నించి చూడండి. What is the dominating thought of your mind? నీ మనస్సులో ఉన్న డామినేటింగ్ థాట్ అంటే బాగా స్ట్రాంగ్ ఆలోచన ఏదైతే ఉందో నీ శరీరము నీకు తెలియకుండా ఆ విధముగానే పనిచేస్తుంది.
మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళి నాకు జ్వరం వచ్చినట్టుంది అంటే సాయంత్రానికి వచ్చేస్తుంది. ట్రై చేయండి. జ్వరానికి ఎందుకు జ్వరం అన్నానంటే అది ఈజీగా అందరూ విశ్వాసం ఎక్కువ జ్వరం మీద. డోలో మీద చాలా విశ్వాసం, రెడీగా ఉంటాయి మన దగ్గర. అందరిలో డోలో 650, ఎస్ ఆర్ నో? చాలా విశ్వాసం డోలో మీద. యెషయా 53:5 మీద కంటే కూడా. పేతురు 2వ పత్రిక 2:21 కంటే కూడా. నిశ్చయముగానే పొందిన గాయముల వరకు మీరు స్వస్థత నొందితిరి. ఆ క్యాప్సూల్ ఉండదు మన దగ్గర. వాట్ ఈస్ ద మోస్ట్ డామినేటింగ్? సో దీని ఏం చేస్తుందంటే, ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, ఆమె పేరు కుమారి కాదు బై ద వే. ప్రభు కుమారి అని పిలిచి అంటే డాటర్ అన్నాడు. అది చదువుకొని చాలామంది కుమారి అని పేరు పెట్టుకుంటారు, అది వేరే విషయం. సో ఆమె ఏం చేస్తుందంటే, షీ వాస్ కండిషనింగ్ హర్ సెల్ఫ్. నేను ఆయన వస్త్రమును మాత్రము ముడితే బాగుపడుదును. ఎప్పుడైతే ఆ మాట తన మనసులో డామినేటింగ్ థాట్గా, బలమైన ఆలోచనగా మార్చబడిందో, ఆమె శరీరం అంతా కూడా స్వస్థపరచబడటానికి సిద్ధపరచబడుతూ ఉన్నది. నా మాట మీకు అర్థమైందా? దీన్నే నేనేమంటానంటే వయలెంట్ ఫెయిత్. వయలెంట్ ఫెయిత్. అందరు చెప్పండి, ఏ విశ్వాసం ఇది? సరిగ్గా చెప్పలా మీరు? కమాన్, వయలెంట్ ఫెయిత్. వయలెంట్ ఫెయిత్ అంటే ఏంటి తెలుసా? క్రూరమైన విశ్వాసం. క్రూరమైన విశ్వాసం అంటే దాని రూపము క్రూరము కాదు, దాని యొక్క ప్రభావము క్రూరము, దాని యొక్క రిజల్ట్ క్రూరము. ఏంటి అంత క్రూరమైన రిజల్ట్ ఏంటంటే, 12 ఏళ్లగా సమస్త వైద్యుల చేత తిప్పలబడి జవాబు పొందని స్త్రీకి ఒక్క క్షణంలో రోగం అంతా తిరగబెట్టే క్రూరమైన జవాబు ఇవ్వగలిగిన విశ్వాసం అది. హల్లెలూయా. కమాన్, నేను ప్రభువును స్తుతించగలిగిన మంచి మాటే చెప్పాను. కమాన్, హల్లెలూయా. Some crazy results. I'm getting ready for some crazy results. Some crazy breakthroughs. Hallelujah. Some strange testimonies in the name of Jesus. వింత సాక్ష్యాలు నా జీవితంలో చూద్దాం అనుకుంటున్నాను నేను. చెప్పాలి, ఏమి సాక్ష్యాలు? మీ ప్రక్కనలకు చెప్పండి, వింత సాక్ష్యాలు అని చెప్పండి. ఇట్లా నన్ను చూడండి, అందుకనే తట్టండి, ట్యాప్ దెమ్. వింత సాక్ష్యాలు అనండి. ఏమైతే పాస్టర్ గారు ట్యాప్ చేస్తే ఇది ఫెయిత్ యాక్ట్, మీకు అర్థం కావట్లా. చెప్పండి, మరలా ఒకసారి ట్రై చేద్దాం. వింత సాక్ష్యాలు. ఏంటి వింత సాక్ష్యం? ఏంటి వింత సాక్ష్యం? నేను చెప్తే అది వింత ఎందుకు అయింది? మీరే చెప్పండి తర్వాత వచ్చి. వింత సాక్ష్యాలు. వింత సాక్ష్యాలు కావాలి ఎవరికైనా? నాకు కావాలి వింత సాక్ష్యాలు. ఐ వాంట్ సమ్ స్ట్రేంజ్ టెస్టిమోనీస్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమ్ స్ట్రేంజ్ టెస్టిమోనీస్. మన పితరులు దగ్గర వినిన సాక్ష్యాలే కాదు, నీ జీవితంలో మనము వినే సాక్ష్యాలు. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు చూడని కొన్ని వింత సాక్ష్యములు నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, నీ ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని వింత సాక్ష్యాలు. కమ్ ఆన్, హల్లెలూయా. వింత సాక్ష్యాలు జరిగినప్పుడు వెంటనే వచ్చి నాకు చెప్పండి. మీరు ఎంతమందికి ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి? ఫెయిత్ సెంటర్లో చాలామంది ఉన్నారు. మెనీ పీపుల్ దే గాట్ జాబ్స్ వితౌట్ ఇంటర్వ్యూస్. నేను చెప్తున్నా కదా, మీకు ఎందుకు ఇస్తున్నారు? ఇచ్చేవాడికి కూడా అర్థం కాకుండా ఉద్యోగం ఇస్తాడు. నీ డిగ్రీ దానికి సరిపోదైనా నీకు ఇస్తాడు. దాన్నే వింత సాక్ష్యము అన్నారు. చెరసాల్లో ఉన్నవాడిని తీసుకుని వెళ్ళి ప్యాలెస్లో కూర్చోబెట్టం వింత సాక్ష్యం అన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సమ్ స్ట్రేంజ్ టెస్టిమోనీస్. గెట్ రెడీ ఫర్ సమ్ స్ట్రేంజ్ టెస్టిమోనీస్. అందుకనే దానికి వయలెంట్ ఫెయిత్. బాప్తీసమిచ్చి యోహాను దినముల నుంచి, ఈ వచనం ఎక్కడుందో మీరే చెప్పండి. బాప్తీసమిచ్చి యోహాను దినముల నుంచి పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుచున్నారు. The violent take it by force. The violent take it by force. చెప్తారా రెఫరెన్స్? చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త. ఫెయిత్ సెంటర్ వాళ్ళకి వాక్యం బాగా తెలుసని బయట అందరూ అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నందుకన్నా మీరు ఒక ఆమెను చెప్పండి. మీరు బాగా వాక్యం తెలుసుకోవాలి. నేను ఇక్కడ వాక్యం తప్ప ఏం చెప్పను. స్టోరీలు అసలు రావు నాకు.
నాకు న్యూస్ అసలు తెలియదు. థ్యాంక్ యూ బ్రదర్. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. బాప్తిస్మిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా చెప్పాలి. ఎలా పట్టబడుచున్నది? సరిగ్గా చెప్పట్లే మీరు. ఎలా పట్టబడుచున్నది? బలాత్కారముగా. అట్లా చెప్పాలి. ఎలా పట్టబడుచున్నది? బలాత్కారముగా. Until now, from the days of John the Baptist, until now, the kingdom of heaven is taken by force. Abba. We need some violent people in Faith Center. Hallelujah. It is taken, it suffers violence. And the violent, ఆ మాట నాకు చాలా ఇష్టం. And the violent take it by force. ఆ తర్వాత మాట చదువు. బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచు ఉన్నారు. హల్లెలూయా. ఇది విశ్వాసం గురించి రాయబడిన మాట. బలాత్కారం అంటే ఏంటి? యువర్ టేకింగ్ బై ఫోర్స్. సాతానుని భయపెట్టి, సాతానునికి వణికించి, నీ విశ్వాసము చేత గట్టిగా దాన్ని పట్టుకునే ఆ విశ్వాసము. హల్లెలూయా. ఆ కనాను స్త్రీ వచ్చి, అయ్యా నా కుమార్తె దయ్యం పట్టిందయ్యా. ప్రభు మాట్లాడాల. శిష్యులు అన్నారు, ఏమైనా పంపించి విసిగిస్తుంది అన్నారు. కానీ ప్రభు రెస్పాండ్ అవ్వాల. కానీ ఆమె అడుగుతానే ఉంది, అయ్యా నా కుమార్తె దయ్యం పట్టింది, నువ్వు స్వస్థపరచాలి. ఆయన రెస్పాండ్ అవ్వాలా. ఏం అడుగుతానే ఉంది. చూసి ప్రభు అన్నాడు, నేను నశించిన ఇశ్రాయేలీయులకే వచ్చాను కానీ అన్యుల కోసం రాలేదన్నాడు. అప్పుడు అమ్మనింది, అయ్యా యజమానుని బల్ల మీద నుంచి పడి రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా. వెంటనే ప్రభు ఆమెను చూసి, ఇంత గొప్ప విశ్వాసం నేను ఇశ్రాయేలు ఎక్కడ చూడలేదన్నాడు. వెంటనే ఆ క్షణంలోనే తన కుమార్తె ఇంటి దగ్గర ఉన్న తన కుమార్తె స్వస్థత నొందినట్లుగా వాక్యంలో రాయబడింది. దాన్నే ఏమంటారంటే క్రూరమైన విశ్వాసము, వైలెంట్ ఫెయిత్. వైలెంట్ ఫెయిత్ అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేని కొరకైతే నమ్ముతున్నావో అది చూడటమా, నువ్వు చావటమా, అంతే, ఇంక వేరేది లేదు. నువ్వు చావో చూస్తావు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. So violent faith that I see the answer. ఎట్లాగా? ఇట్స్ నాట్ ఇన్ యువర్ యాక్షన్, ఇట్స్ నాట్ ఇన్ యువర్ ఎక్స్ప్రెషన్. నీ ఎక్స్ప్రెషన్లోనో లేకపోతే నీ ఫిజికల్ యాక్టివిటీలోనో కాదు. క్రూరమైన విశ్వాసం క్రియలోనికి వచ్చేది ఏంటంటే కన్సిస్టెంట్గా నోటుతో మాట్లాడటమే. అసలు ఎంత పవర్ఫుల్లో తెలుసా? మీ నోట దేవుని వాక్యం ఉంటే చాలా క్రూరంగా పనిచేస్తుంది. ఎండిపోయిన ఎముకలు కూడా గడగడ వణుకుపోయినాయి. ఏ ఎముక దాని దగ్గరికే వచ్చింది, వేరే ఎముక దగ్గరికి వెళ్ళా. కమ్ ఆన్, హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. సో షీ సెడ్ టు హర్ సెల్ఫ్, షీ సెడ్ విత్ ఇన్ హర్ సెల్ఫ్, తనలో తాను. మనలో మనం చాలా మాట్లాడుకుంటాం కదా, నిజం చెప్పండి. అవన్నీ మీ శరీరం మీద ప్రభావం చూపిస్తుందని తెలుసా మీకు? అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నాకు ఈరోజు ఏదో డౌట్గానే ఉంటుంది జీవితం. నాకు ఈరోజు అయ్యేటట్లేదు, అవ్వదు. నేను దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకొని, నేను దేవుని దగ్గర ఎక్కువ కాలం చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా నోటిని కాచుకోవటం నాకు నేర్పించు. టీచ్ మీ టు గాడ్ మై మౌత్. ఎందుకంటే శరీరంలో జరిగే ప్రతి మార్పు ఇమ్మీడియట్గా కనపడేది నోట్లోనే. హాస్పిటల్కి వెళ్ళగా నోరు తెరిచి టార్చ్ లైట్ అవి వేస్తారు. ఎందుకో తెలీదు, నాకు తెలియదు, డాక్టర్స్కి తెలియాలి. ఎస్ ఆర్ నో? ఆల్ ద డాక్టర్స్ సెడ్ ఐ మీన్ ఇన్ దిస్ ప్లేస్. యా. మొన్న నాకు జ్వరం వచ్చింది, వెళ్తే నోరు తెరవమన్నారు, తెరిసా. 4 బయట పెట్టమన్నారు, పెట్టా. లైట్ వేసారు, ఓకే సార్ అన్నారు. నాకు తెలియదు, మెడిసిన్ రాసి ఇచ్చారు, యాంటీబయాటిక్స్ రాశారు. అంటే దేనో సరే, దట్ క్యాన్ బి అనదర్ మెడికల్ రీజన్, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నీ శరీరంలో కలిగే ప్రతి మార్పు, ఎవ్రీ సిమ్టమ్ ఆర్ ఎవ్రీ చేంజ్ ఆర్ ఎవ్రీ ఫీలింగ్ దట్ యూ గెట్, నీకు అనిపించేవి, నీకు అనిపించగానే వెంటనే ఎక్కడి నుంచి ఎక్స్ప్రెస్ అవుతుంది? నోటి నుంచి. కొన్నిసార్లు 10 మంది ఉంటే డైరెక్ట్గా బయటకు మాట్లాడలేకపోయినా లోపల వచ్చాడు అనుకుంటాను. బాగున్నారా బ్రదర్? ప్రైస్ లార్డ్. మీ క్వశ్చన్ చెప్పనా? ద వరల్డ్ అండ్ ద పీపుల్ రెస్పాండ్ టు యువర్ యాక్షన్, బట్ గాడ్ రెస్పాండ్స్ టు యువర్ థాట్స్.
లోకము, మనుషులు నీ బయట ప్రవర్తనకు, క్రియలకు రెస్పాండ్ అవుతారు. దేవుడు రహస్యమందు నివసించువాడు, రహస్యమందు నీ ఆలోచనలకు స్పందించువాడు, రహస్యముగా నువ్వు పలుకు మాటలకు స్పందించువాడు ఆయన. నీ జీవితంలో జరిగే ప్రతి కార్యం నీలో నీవు మాట్లాడుకున్న మాటల యొక్క ఫలమే అయి ఉంటుంది, వేరేది ఉండదు. అందుకే నేను సీరియస్. ఎన్నిసార్లు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఈ ప్రార్థన ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ఇదే ప్రార్థన, లార్డ్ టీచ్ మీ టు గాడ్ మై మౌత్. నా నోరు కాపాడుకోవటం నాకు నేర్పించు. కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు, లార్డ్ సెట్ ఏ డోర్, సెట్ ఏ వాచ్, నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. యోబు ప్రార్థన చేశాడు, నాకు బోధించు, నాకు ఉపదేశించుము, నేను మౌనునేయుండ నేర్చుకునేదను అన్నాడు. టీచ్ మీ దట్ ఐ విల్ స్టే క్వైట్. నా మాటలు అర్థమవుతున్నాయా? సో బయటకు అన్నీ బాగానే మాట్లాడతాం. కొంతమంది అసలు బయటకు మాట్లాడటానికి కూడా అర్థం అప్పుంటుంది నోటికి. ఇక అది ఆ బ్యాచ్ వేరు. బట్ ఫెయిత్ సెంటర్ వినుము, నీకంటే బలము గల గొప్ప జనమును నువ్వు స్వాధీనపరచుకొని పోవచ్చు ఉన్నావు. ఫెయిత్ సెంటర్ వినుము, నీకంటే బలము గల గొప్ప పరిస్థితులను స్వాధీనపరచుకొని పోతూ ఉన్నావు. ఫెయిత్ సెంటర్ వినుము, నీకంటే శ్రేష్టమైనవి నీవు స్వాధీనపరచుకొని పోవచ్చు ఉన్నావు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో కుల వివక్ష ఉందన్న మాట మీరు విన్నారు కదా, మత వివక్ష ఉందన్న మాట మీరు విన్నారు కదా, రిజర్వేషన్స్ ఉన్నాయన్న మాట మీరు విన్నారు కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నిగా నీ ముందర నడుచుచూ ఉన్నాడు. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎదుట వచ్చే ప్రతి ఒక్కరి పైన నీకు విజయమును కలుగు చేయబోతూ ఉన్నాడు. నా మాట రాసుకోండి. రానున్న దినాలలో, రానున్న నెలలో, రానున్న వారంలో, ఇన్ ద కమింగ్ వీక్స్, ఇన్ ద కమింగ్ డేస్, ఇన్ ద కమింగ్ ఇయర్స్, లిసన్ టు మీ. నీ కులమును బట్టి, నీ డిగ్రీని బట్టి, నీకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి కాదు, నీ పైన ఉన్న దేవుని కృపను బట్టి నువ్వు కార్యాలు చూడబోతూ ఉన్నావు. ఆమేన్, కమ్ ఆన్, యా, హల్లెలూయా, హల్లెలూయా. మాట అర్థమవుతుందా? మరి అది ఎలాగా? దాని గురించి మాట్లాడుతున్నా. హౌ కెన్ ఐ గెట్ ఇంటు ఇట్? ట్రైన్ యువర్ సెల్ఫ్ టు స్పీక్ వాట్ యు వాంట్ టు సే. దేవుని రాజ్య నియమం ఏంటంటే నువ్వు చూచే వరకు మాట్లాడు. లోక నియమం ఏంటంటే నువ్వు చూచిందే మాట్లాడు. నీకు కనపడేదే మాట్లాడతావు, చూచిందే మాట్లాడతావు. కాదు కాదు కాదు. దిస్ లేడీ, ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ, షీ వాస్ సేయింగ్ టు హర్ సెల్ఫ్, నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముడితే నేను బాగుపడుదును. శరీరంలో ప్రతి ఆర్గాన్, ప్రతి వెజల్, ప్రతి బ్లడ్ వెజల్కి, ప్రతి సెల్ అన్నిటికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. బాగుపడుతుంది, నేను బాగుపడుతుంది, మనం బాగుపడుతున్నాం అంటే, మనం బాగుపడుతున్నాం అంటే, మనం బాగుపడుతున్నాం అంటే, మనం ముడితే ఎవరన్నా ముడుతుందంటే, ఇదిగో ఎవరు ముడుతుందంటే బాగుపడిపోతాం అంటే మనం బాగుపడిపోతాం. ఆమె వెళ్ళింది. లుక్ టు యువర్ బైబిల్, చదవమ్మా, కంటిన్యూ. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి, అది ఆమె పేరు కాదు, అదే నేను అది చెప్తున్నాను ఇందాక నుంచి. కుమారి, ధైర్యముగా ఉండు, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా, విశ్వాసము నిన్ను బాగుపరచెను. హల్లెలూయా. యువర్ ఫెయిత్ హస్ మేడ్ యు హోల్. నీ విశ్వాసం. ఇలాంటి చాలా విషయాలు ఈరోజు లాంచ్ చేస్తున్న పుస్తకంలో రాయబడి ఉంటాయి. నేను చెప్తున్నా, యూ విల్ రిసీవ్ సచ్ అన్ ఇంపార్టేషన్ ఆఫ్ ఫెయిత్. మీరు చాలా బలమైన విశ్వాస ఆత్మ చేత మీరు ఇంపార్ట్ చేయబడతారు. యాజ్ యూర్ రీడింగ్ దట్ బుక్, ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ బిగిన్ టు సీ సమ్ ఇంపాసిబుల్ థింగ్స్ బికమింగ్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. అసాధ్యమైనవి మీ జీవితంలో సాధ్యం అవటం మీరు చూస్తారు. దెర్ ఇస్ దట్ గ్రేస్ అపాన్ దట్ బుక్, ఐఎమ్ టెల్లింగ్ యూ. నమాట అర్థమవుతుందా? వెంటనే ఆయన వెనక్కి చూశాడు. వెనక నుంచి వచ్చి వస్త్రం ముట్టుకుంది. ఆయన అన్నాడు, కుమారి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. కమ్ ఆన్, ఇలా కూడా హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా,
ఇంకా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ గడియ నుండే ఎట్ ద సేమ్ అవర్ 29వ వచనానికి వచ్చేద్దాం. చదవమ్మా. మార్క్స్ వార్తలోనే ఉన్నావా? 5వ అధ్యాయం 29. మార్క్స్ వార్త 5:29. మార్క్స్ గాస్పెల్ 5. ఓకే, ఇందాక మత్తయిలో ఉన్నామా? మార్క్స్ వార్త 5:29కి వచ్చేద్దాం. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచున్నారు కదా, చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా? ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని నాకు ఈ మాట కోసమే చదివించిన 32వ వచనం అందరం కలిసి చూద్దాం. అందరు నాతో ఉంటే ఆమెన్ చెప్పండి. బాలేదు మీ ఆమెన్, కమాన్ లౌడ్ ఆమెన్. అందరం కలిసి చూద్దాం. 1 2 3 గో. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ. ఒక్క నిమిషం. యాక్చువల్గా అక్కడ పేదరే మాట్లాడింది. ఎంతమంది నీ మీద పడుతున్నారు, విస్తారమైన జనసమూహం నీ మీద పడుతున్నారు. నన్ను ముట్టింది ఎవరని అడుగుతావేంటి? నో, దెర్ ఇస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ ద టచ్ ఆఫ్ ఫెయిత్. ఇక్కడున్న 1000 మందిలో, ఇక్కడున్న 100 మందిలో నేను చెప్తున్నా, విశ్వాసముతో ఆయన తాకేవారు ఎవరు ఆయనకు తెలుసు, విశ్వాసముతో కేక వేసేవారు ఎవరు ఆయనకు తెలుసు, విశ్వాసముతో స్పందించేవారు ఎవరు ఆయనకు తెలుసు. ఎందుకని నేను చెప్తున్నా, నో మ్యాటర్ వాట్ ఎవర్ ద సైజ్ ఆఫ్ ద క్రౌడ్ ఈస్, జనసమూహం ఎంత పెద్దదో ఎంత చిన్నదో కాదు, నీ విశ్వాసము దేవుని దృష్టిని ఆకట్టుకుంటుంది. యువర్ ఫెయిత్ కెన్ గెట్ గాడ్స్ అటెన్షన్. నా మాటలు అర్థమవుతున్నాయా? నా లిసన్ టు మీ. నాకు ఆ మాట చాలా నచ్చింది. శిష్యులు అంటున్నారు, ఇంతమంది నీ మీద పడుతున్నారు, ఎవరు ముట్టారని అడుగుతావేంటి? వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఎంతమంది పడినా ప్రభావం పోలేదు ఆయనలో నుండి. వింటున్నారా? ఎవరో ముట్టారు, ఆయనలో ప్రభావం పోయేంత ముట్టారు. అండ్ హీ కుడ్ ఈవెన్ సెన్స్ ద పవర్ బీయింగ్ గోయింగ్ అవుట్ ఆఫ్ హిమ్. ఆయనలోంచి ఆ ప్రభావం, అంటే ఇట్స్ ఎ వైలెంట్ ఫెయిత్. అదే చెప్తున్నా, వైలెంట్ ఫెయిత్. కొడుకుల భవిష్యత్తు కొరకు, కుమార్తెల భవిష్యత్తు కొరకు ప్రభు పాదాల మీద పడిపోయి తొడగూడు తొలగిపోవునంత పెనుగులాడే క్రూర విశ్వాసం. పిల్లల భవిష్యత్తు కొరకు, కుటుంబం కొరకు, నీ వ్యక్తిగత జీవితం కొరకు ప్రభు పాదాలు పట్టుకున్న దట్ ఫెయిత్, దట్ వైలెంట్ ఫెయిత్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఆ విశ్వాసం ఎంత స్ట్రాంగ్ ఉందంటే ప్రభువులో ఉన్న శక్తిని కూడా లాగేసింది బయటికి. హల్లెలూయా. ఆయన శక్తి ఒక్కసారి యు ఫెల్ట్ సంథింగ్ ఇస్ గోయింగ్ అవుట్. నాకు ఇష్టమైన మాట ఏంటంటే, అండ్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ దట్ వన్ ఉమెన్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద హోల్ క్రౌడ్. గుంటూరులో ఉన్న, నేను 2016లో చూసినప్పుడు 7,50,000 సెన్సస్. ఇప్పుడు నాకు తెలీదు, ఎందుకంటే చాలా పెళ్ళిళ్ళు అయిన తర్వాత చాలామంది పుట్టారు. ఇప్పుడు 10 సంవత్సరాలు, రేపు సెప్టెంబర్ 4న వీఆర్ సెలబ్రేటింగ్ ద 10th anniversary ఆఫ్ ఫెయిత్ సెంటర్. కమ్ ఆన్ చర్చ్, గివ్ జీసస్ సమ్ ప్రైజ్. హల్లెలూయా. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్ సెలబ్రేషన్. ఆగస్ట్ చివరి ఆదివారం మిరకల్ సీడ్ సండే ఉంటుంది. సెప్టెంబర్ 1వ ఆదివారం మనకి ఫెయిత్ సెంటర్ యానివర్సరీ సెలబ్రేషన్ ఉంటుంది. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. లిసన్ టు మీ. 10 లక్షలు ఉండొచ్చేమో, ఇప్పుడు ఇంకా పెరిగారేమో. ఎందుకంటే రాజధాని అయిన తర్వాత మైగ్రెంట్స్ కూడా పెరిగారని విన్నాం. జనాభా పెరుగుండొచ్చు. సరే, ఒక 15 లక్షలు అనుకుందాం ఊరికే. 15 లక్షల మందిలో నమ్ముచున్న నీ ఒక్కడు కొరకు ఆయన వెతుక్కుంటూ వస్తాడు నీ దగ్గరికి. నమ్ముచున్న నీ ఒక్కడి కొరకు ఆయన ఎత్తుక్కుంటూ వస్తాడు.
ఆ జన సమూహంలో, పుట్ అప్ ద స్క్రీన్ హియర్ 32. ఆ జన సమూహంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆయన శిష్యులు జనసమూహము నీ మీద 32వ వచనం, ఆ కార్యము ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెను. ఆ మాట చూడండి, కనుగొనవలెనని. God was searching for a woman who touched Jesus in faith. విశ్వాసముతో ఆయన ముట్టుకొనిన ఆమెను కనుగొనవలెనని. And he looked round about to see her. నేను చెప్తా, you can be least educated, you can be the poorest of the poor, you might not have any influence, but your faith. Tell to somebody, but your faith. నీ విశ్వాసం, but your faith, but your faith, I'm telling you, your faith will get you located by the God of heaven. పరలోకమందున్న దేవుని చేత నీవు గుర్తించబడగలుగునట్లుగా నీ విశ్వాసము చేస్తుంది. వింటున్నారా? గెట్ దట్ ఫెయిత్, దట్ వైలెంట్ ఫెయిత్. ఎలాగా? ఫెయిత్ కమ్స్ బై హియరింగ్, అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఏం వినటం వలన? క్రీస్తును గూర్చిన మాట వినటం వలన. ఆ విశ్వాసం ఏం చేయాలి? టేక్ కేర్ ఆఫ్ వాట్ యు హియర్. బాగా వినాలి. ఏం వింటున్నావు? జాగ్రత్త. She heard about Jesus. Begin to hear about your redemption, your deliverance, your healing, your prosperity. విను and begin to say within yourself. నీతో నువ్వు మాట్లాడుకో. కాన్షియస్గా, అన్కాన్షియస్గా, పడుకున్నా, మేలుకున్నా, నడుచుచున్నా, ఏ పనిలో ఉన్నా, every waking moment, I am telling you, speak to yourself. It becomes a violent faith. అదొక క్రూరమైన విశ్వాసముగా నీ పక్షముగా పనిచేస్తుంది. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, భయంకరమైన రిజల్ట్స్ నీ పక్షంగా కలుగు చేస్తుంది. ఆ విధమైన విశ్వాసి కొరకు దేవుడు లక్షల మందిలో వెతికి ఆ వ్యక్తి కొరకు తన కార్యమును జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? కాబట్టి ఫెయిత్ సెంటర్ వినుము. నీకంటే గొప్ప బలము గల పరిస్థితులను స్వాధీనపరచుకొని పోతూ ఉన్నావు. నీ ఎదుట సవాలుగా ఉన్నవి నువ్వు స్వాధీనపరచుకొని పోతూ ఉన్నావు. మీ ఆమెన్లు ఎంత ఆమెన్ ఉందో మీకే తెలియాలి. చాలామంది ఆమెన్ చెప్పారు, కొన్ని ఆమెన్లు మాత్రం ఆయన ఆకట్టుకుంటున్నాయి. హల్లెలూయా. I'm getting ready. I'm gearing up for some strange testimonies in my life. I don't know about you, but I'm gearing up for some strange testimonies. Hallelujah. By faith, by faith, by faith. But by faith, but your faith, but your faith. అయితే నీ విశ్వాసము ఆయన చూశాడు. ఆమె అక్కడ వణుకుతూ ఆయన పాదముల కింద కూర్చొని ఉందాం చూసి, బట్ యువర్ ఫెయిత్. అమ్మ, నీ విశ్వాసము. కుమారి, డియర్ డాటర్, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను. నేను ఇంకా చాలా చెప్దాం అనుకున్నా కానీ ముగించేస్తున్నా. నువ్వు వినుచున్నది ఏ విధముగా నీ పైన ప్రభావం చూపిస్తుందో అన్నమాట. నా వాట్ యు హియర్ ద మోస్ట్ విల్ బికమ్స్ యువర్ స్ట్రెంగ్త్. నువ్వేది ఎక్కువ వింటే అదే నీ బలం అవుతుంది. మరలా చెప్తున్నా, అందుకనే ఏది వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు ఆయన. ఎలాగ వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. అందరూ నీకు అనుకూలమైనవి, నువ్వు నమ్ముచున్న దానికి అనుకూలంగా మాట్లాడే మనుషులు ఉండరు. నాకు తెలుసు ఆ విషయం. వారి మధ్యలో ఉన్నప్పుడు మామూలుగా మీరు వారితో ఉన్నా, మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో జరగాలనుకున్నదే మీతో మాట్లాడుకొనుచు వినుచూ ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. మీరు ఎంతగా వినాలంటే మిగిలిన వారు ఎవరు ఏది మాట్లాడినా మీరు ఆల్రెడీ విన్నది, వారు చెప్తున్నది దాని ఎదుట నిలబడలేని విధముగా మీరు ఆల్రెడీ వినేసి ఉండాలి. హల్లెలూయా. అందుకనే ప్రతిరోజు వాక్యం వినండి అనేది. కారులో వెళ్ళేటప్పుడు ఆన్ చేసేసుకోండి, ఫోన్లో పెట్టుకోండి, అవకాశం ఉన్నప్పుడల్లా మరలా వినండి. హల్లెలూయా. నా దగ్గరకు ఒకళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పారు, పాస్టర్ గారు మీ మెసేజ్ దాదాపు నేను ఒక్కొక్కటి 50 సార్లు వినుంటానండి అన్నారు. ఎందుకన్నా? వీఆర్ బిలీవింగ్ ఫర్ చిల్డ్రన్. పిల్లల కొరకు మేము నమ్ముతూ ఉన్నాం. చాలా కాలంగా మాకు లేరు.
అయితే దేవుడు మిమ్మల్ని దర్శించాడు, వాక్యము ద్వారా దర్శించాడు. ఇప్పుడు మాకు దేవుడు పిల్లలను అనుగ్రహించాడని వారు సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. మీరు ఏమి వినుచున్నారో ఇట్ బికమ్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ యువర్ లైఫ్.